తిరుమల ఆలయంలో మహిళల ప్రవేశం అంశం మరోసారి సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఇందుకోసం మొత్తం 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం ఏప్రిల్ 7 నుంచి వాదనలు విననుంది. 2018లో అందరికీ ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. మార్చి 14లోగా పార్టీలు తమ వాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రివ్యూ పిటిషన్లకు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా ప్రకటించగా కేరళలోని అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏప్రిల్ 22 వరకు జరిగే ఈ విచారణలో ఆయా పక్షాల వాదనలను కోర్టు విననుంది. స్త్రీ పురుష సమానత్వం, మతపరమైన ఆచారాల మధ్య నెలకొన్న ఈ రాజ్యాంగపరమైన అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరించనుంది అన్నది ఉత్కంఠగా మారింది.